రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులు ఎవరైతే ధాన్యం అమ్మారో వారికి ఆ ధాన్యం డబ్బులనేవి పడ్డాయా లేదా? ఒకవేళ పడితే ఏ అకౌంట్‌లో పడ్డాయి? అనే వివరాలు ఏ విధంగా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మీకు ఈ వివరాలు తెలుసుకోవడం కోసం ఎఫ్‌టీఓ నంబర్ అయితే అవసరమవుతుంది. ఈ ఎఫ్‌టీఓ నంబర్ అనేది ఎలా తెలుస్తుందంటే మీకు ట్రక్ షీట్ జనరేట్ చేసేటప్పుడు అంటే మీరు ధాన్యం అమ్మడానికి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళినప్పుడు వారు మీకు వెహికల్ అయితే ఏర్పాటు చేస్తారు కదా! ధాన్యం అమ్ముకోవడం కోసం. అదే టైంలో దానికి సంబంధించి సొసైటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఎఫ్‌టీఓ నంబర్ అయితే జనరేట్ చేస్తారు. మీకు అదే టైంలో వాళ్ళు ఎఫ్‌టీఓ నంబర్ అయితే రైతులకైతే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ రైతులకి ఎఫ్‌టీఓ నంబర్ అనేది ఇవ్వకపోతే మీరు సొసైటీ వాళ్ళని అడిగి ఆ ఎఫ్‌టీఓ నంబర్ అయితే తీసుకోవచ్చు. ఆ ఎఫ్‌టీఓ నంబర్ తెలిసిన తర్వాత ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దాం. మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత పేజ్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా! సీజన్ నుండి కేఎంఎస్ 23 అని అయితే ఉండడం జరిగింది. అంటే అర్థం ఏంటంటే ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 23 అంటే 2023 అని అర్థం. మీరు కేఎంఎస్ 23 పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా రిమైనింగ్ సీజన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్లు అయితే ఉన్నాయి. ఆర్ఎంఎస్ 22 అంటే రబీ మార్కెటింగ్ సీజన్ 2022. అలాగే కేఎంఎస్ 22 అంటే ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 22. ఇలా మీరు ప్రతి ఇయర్‌కి మీ యొక్క ధాన్యం డబ్బులకి సంబంధించి స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. అది కూడా ఎఫ్‌టీఓ నంబర్ ఉంటేనే ఈ స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి అయితే అవుతుంది. ప్రెజెంట్ సీజన్ వచ్చేసి కేఎంఎస్ 23 అంటే ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 23 కాబట్టి ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేద్దాం. అలా క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ ఎఫ్‌టీఓ అని ఉండి అక్కడ ఎంప్టీగా అయితే ఉండడం జరిగింది కదా! ఆ ఎఫ్‌టీఓ నంబర్ అయితే మీకు సొసైటీ వాళ్ళు అయితే ఇస్తారని అయితే చెప్పాను కదా! వారి వద్ద నుంచి అయితే మీరు ఎఫ్‌టీఓ నంబర్ అయితే తీసుకొని ఆ నంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అలా ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా! అక్కడైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఆ ఎఫ్‌టీఓకి సంబంధించి డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. జిల్లా పేరు, మండలం పేరు, అలాగే ఎఫ్‌టీఓ నంబరు మీరు ఎంటర్ చేసిన నంబర్ అది. ఇక ఎఫ్‌టీఓ జనరేటెడ్ డేట్, అలాగే ఆ అమౌంట్ అనేది ఎంత పడుతుంది, అమౌంట్ అనేది పడిందా లేదా అని స్టేటస్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అమౌంట్ అనేది ఎప్పుడు పడింది అని పెయిడ్ డేట్ అని అయితే ఇక్కడ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే రైతు పేరు కూడా ఇవ్వడం జరిగింది. బ్యాంక్ పేరు కూడా అక్కడ డిస్ప్లే అవుతుంది. ఇలా వివరాలు అయితే తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంది. కానీ ఈ స్టేటస్ చెక్ చేయాలి అంటే తప్పకుండా ఎఫ్‌టీఓ నంబర్ అయితే అవసరం అవుతుంది కాబట్టి మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అంటే ఈ ఎఫ్‌టీఓ నంబర్ అనేది సొసైటీ వాళ్ళ దగ్గర నుంచి అయితే తీసుకోవచ్చు.